ఇప్పుడు చలికాలం వస్తూ ఉంది. చలికాలంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ కీళ్ళ ప్రాబ్లమ్స్, దాని గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. చలికాలంలో జనరల్ ఏమవుతుందంటే, ఎవరికైతే కొంచెం కీళ్ళ నొప్పులు ఉన్నాయో అవి ఎక్కువ అవుతుంటాయి. చలికి మన పెయిన్ థ్రెషోల్డ్ అనేది తగ్గుతుంది, దానివల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా కండరాలు కూడా కొంచెము అంత యాక్టివ్గా ఉండవు, కోల్డ్కు కొంచెము స్పాజమ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నది. అందుకని ఎవరికైతే కీళ్ళ ప్రాబ్లం ఉందో వాళ్ళు కొంచెము వామ్ క్లోతింగ్, అంటే నీ పైన ఉన్న వాళ్ళకు నీ క్యాప్స్ కానీ, కొంచెము సాక్స్, మంచి సాక్స్, కొంచెం థిక్ క్లోత్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నొప్పి అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. అదేవిధంగా కొంచెము వాకింగ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే బాడీ వామ్ అయిపోతుంది, మసిల్స్లో బ్లడ్ సప్లై అయ్యి హీట్ జనరేట్ అవుతుంది బాడీలో, దానివల్ల కూడా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అందుకని చలికాలంలో ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అది క్వైట్ నార్మల్. అందుకని కొంచెము చలిలో వామ్ క్లోతింగ్ వేసుకొని మంచి ఆహారము, అంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్, అబౌట్ 20 నట్స్ డైలీ, క్యాష్యూ నట్స్ కానీ, పిస్తా కానీ, బాదాం కానీ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి ప్రోటీన్ న్యూట్రిషన్ కూడా వస్తుంది, దాంతో కూడా కీళ్ళది సపోర్ట్ అవుతుంటుంది.